మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చినటువంటి మరి గంపలగూడెము, సొబ్బాల, కొమెర, అదేవిధంగా ఆయా ప్రాంతాలను క్రీస్తు ప్రభు సంఘ బిడ్డలందరికీ చేరి వచ్చిన వారందరికీ, అదేవిధంగా స్థానిక దైవజనులుగా సువార్తలుగా పనిచేస్తున్న సుధీర్ గారికి, అదేవిధంగా అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న అనేటువంటి పెద్దలకు, అదేవిధంగా నాతోటి సహోదరుడైనటువంటి మరి హైదరాబాద్లో ఉంటున్నటువంటి సహోదరు బాబురావు గారికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ఉన్నారండి. గత శనివారం నాడు నేను మాట్లాడుకున్న విషయంలో మిగిలిపోయినటువంటి వచనాల్లో వాటి యొక్క వివరణ మనము నేర్చుకున్నాం. మరి దాని విషయంలో కూడా మనం చూసినప్పుడు లూకా సువార్త మొట్టమొదటిగా మనం చూసిన విషయంలో యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసిన ప్రకారము, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. ఆ విషయంలోనే మరి మనం సందర్భాన్ని చూసినప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటను మనం చూసినప్పుడు, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చాలండి. ఈ యొక్క సాత్వికంతో అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే, మంచి నేలన పడు విత్తనము వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. యోగ్యమైన మంచి ప్రవర్తన, యోగ్యమైనటువంటి మంచి మనస్సును గురించి తెలియజేస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాక్యమును అంగీకరించాలి, వాక్యమును అనుసరించాలి, అవలంబించాలి, తద్వారా ఫలము లభించును అని యేసుక్రీస్తు వారు కూడా తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఈ వాక్యమును సాత్వికమును అంగీకరించాలి. ఏ విధంగా అంగీకరించాలి అని మనం చూస్తే, మరి అపోస్తలుడైనటువంటి పేతురు గారు కూడా తను మరి చెదిరిపోయినటువంటి ఆ యొక్క ప్రాంతాల వారికి, క్రీస్తు ప్రభు బిడ్డలకు రాస్తూ 2 పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలను మనం చూసినప్పుడు, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. చాలండి. ప్రియమైన దేవుని వారలారా, యోగ్యమైన మంచి మనస్సు, వాక్యమును అంగీకరించాలి, అనుసరించాలి, అవలంబించాలి, తద్వారా ఫలము లభించు. అదే విషయాన్ని భక్తులైనటువంటి మరి అపోస్తలుడైనటువంటి పేతురు గారు తెలుస్తున్న మాట ఏంటంటే, విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకురుడి. ఈ విధంగా యోగ్యంగా ప్రవర్తించిన వారు ఫలము పొందుతారు అని చెప్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. అంతేకాకుండా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా తెలియజేస్తున్న మాట సందర్భాన్ని చూసినప్పుడు కూడా, మరి తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాల్లో కూడా తిమోతికి రాస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు కూడా, ఇక్కడ కూడా పౌలు గారు తిమోతికి చెబుతున్నటువంటి సందర్భాన్ని చూసినప్పుడు, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము, 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాలలో కూడా ఇక్కడ చెబుతున్న సందర్భాన్ని మనం చూసినప్పుడు కూడా, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. చాలండి.
ఏం రెండో చెబుతాం? పత్రిక 2వ పత్రిక 3 అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యోకయ యుకోనియ లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి చాలా హింసలను చాలా చాలా ఇక్కడ కూడా పౌలు గారు తను ఏ విధంగా ఉన్నాడో, తిమోతి గారు ఏ విధంగా ఉండాలో, అదేవిధంగా ఎపిస్తున్నటువంటి సంఘస్థులు ఎలా ఉండాలో తెలియజేస్తున్న సందర్భం ఏంటంటే, ఇంకో నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో. యోగ్యమైనటువంటి ప్రవర్తన అని ఎవరైతే ఉంటారో వారు ఎలా ఉండాలంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును కలిగి ఉండాలి. వీటి వలన ఏం జరుగుతుందంటే ఫలితము లభిస్తుంది, ఫలము లభిస్తుంది అని మరి ఆ కీర్తన గ్రంథమును మనం చూస్తా ఉన్నాం. ఆ విషయంలోనే మనం చూసినప్పుడు కూడా ఇలాగు చేయవారు జీవించువారు, పాటించువారు. కాబట్టి ఈ విషయంలోనే ఏమంటున్నాడంటే 3వ వచనంలో కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడంటే, ఈ విధంగా ఉన్నవారు అతడు ఆ విధంగా ఉండవారు. ఏ విధంగా మనం చూసినప్పుడు విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ వీటన్నిటిని అమర్చుకుంటే, ఓర్పు, సహనము, ప్రేమ, విశ్వాసము, నీతిని, భక్తిని ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు, వీటిని అవలంబించినప్పుడు వారు ఎలా ఉంటారని చెప్తున్నాడంటే భక్తుడైన కీర్తనకారుడు, అతడు నీటి కాలవల యోరం నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును, అతడు చేయునదంతయు సఫలమగును. యేసుక్రీస్తు వారు చెప్తున్నా ఏంటంటే యోగ్యమైనటువంటి మంచి ప్రవర్తన, మంచి అనేది ఏంటంటే ఆ విధంగా వాక్యాన్ని అంగీకరించి, వాక్యాన్ని అవలంబించి, వాక్యాన్ని అనుసరించి, వాక్యం ద్వారా ఆ విధంగా ఉండటం వల్ల ఏమైందంటే ఫలము లభిస్తుంది, ఫలము పొందుతారు అని యేసుక్రీస్తు వారు కూడా తెలియజేస్తున్నట్టుగా చూడగలుగుతాం. ఉదాహరణ ఆ విషయంలో మనం సందర్భంలో చూసినప్పుడు కూడా మరి పితరుల కాలంలో చూసినప్పుడు కూడా నోవాహు ఏ విధంగా అయితే ఉన్నాడు, అబ్రహాము ఏ విధంగా అయితే ఉన్నారు, అదే యోసేపు ఏ విధంగా అయితే ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? నోవాహు ఏం చేశాడు? ఇంచుమించుగా సుమారు 120 సుమారుగా 100 సంవత్సరాల పైన ఆయన ఏం చేశాడంటే ఓడగట్టాడు. తన కుటుంబంతో సహా ఓడగట్టేసి దేవుడు చెప్పిన దాన్ని చేస్తూ సువార్త ప్రకటించాడు. అని తెలియజేస్తూ తను ఏం చేశాడంటే మనం ఓడ సిద్ధపరుచుకున్నాము, జలప్రలయం వస్తుందని చెప్పేసి ఆయన సువార్త ప్రకటించాడు. ఓర్పుతో 100 సంవత్సరాలు, ఒక రోజు కాదండి, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి ఏ విధంగా సఫలం ఎప్పటి వరకు అయింది? 100 సంవత్సరాల తర్వాత తన ఫలము ఫలించిపోతుంది. అంతేకాకుండా అబ్రహాం గారు 70 సంవత్సరాల్లో తను దేవుడు పిలిచినప్పుడు కూడా మరి తను ఏ విధంగా పొందాలనుకుంటున్నాడు, తను ఏ విధంగా అయితే దేవుడు వాగ్దానం చేశాడో దానిని పొందాలన్నా, తన తర్వాత తన పిల్లలు పొందేటట్టుగా పొందుతారని విశ్వాసం ఉంచి నమ్మి, అంతేకాకుండా ఈ లోకం కాదు ఇంకో పరలోకము, ఆ పరలోకం కోసము తాను ఈ భూమి మీద ఏ విధంగా ఓపికతో జీవించాడో, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు చూడగలుగుతాం. ఈ సందర్భంలో మరి ఆయన ఏ విధంగా పరీక్షింపబడ్డాడు, ఆయన ఏ విధంగా మన అన్నిటిని ఓర్పును, సహనము, దీర్ఘశాంతము కలిగి జీవించి తాను ఏ విధంగా అయితే మనకు విశ్వాసులు తండ్రిగా పిలువబడి ఆయన రొమ్మును ఆనుకోవటానికి మనం వెళ్తామని చెప్పేసి మనం గ్రహించవచ్చు. అంతేకాకుండా యోసేపు చూసినప్పుడు కూడా, యోసేపు విషయంలో కూడా చిన్ననాటి నుండే తను ఏ విధంగా అయితే నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, దేవునందు విశ్వాసం కలిగి ఉన్నాడు. మనం చూసినప్పుడు కూడా తన అన్నలు తన వలన తన ఆ యొక్క నీతిని బట్టి, పాపాన్ని ద్వేషించిన దాన్ని బట్టి తన అన్నలు తనని ఏ విధంగా అయితే మరి తనను తృణీకరించారో మనం చూడొచ్చు. అలాంటి సందర్భంలో కూడా, అలాంటి విషయాల్లో కూడా మరి అన్నలు
మరి తనను బానిసుడిగా మరి ఇస్మాయిలుడికి అమ్మినప్పుడు, ఇస్మాయిల్ ద్వారా పోతీఫరు ఇంటిలో దాసుడిగా పనిచేస్తున్నప్పుడు, ఆ విధంగా దాసుడిగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఏ విధంగా జరిగిన సంఘటనలు మనం చూసినప్పుడు, చెరసాలలో వేసినప్పుడు కూడా చెరసాలలో నాయకుడు ద్వారా తనను ఏ విధంగా అయితే కనికరం కలిగింపబడ్డాడో, దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తూ, దేవుని యందే నిరీక్షణ కలిగి జీవిస్తూ, నీతి కలిగి భక్తి కలిగి ఏ విధంగా అయితే యోసేపు ఉన్నాడో మనం చూడగలం. అలాంటి విషయంలో కూడా పొందినప్పుడు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను చూచి మరి మరి ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఒక రాజు తర్వాత రాజుగా తను నియమింపబడ్డాడు మనం చూడాలి. అంతేకాకుండా తను రాజస్థానంలో ఉండి మరి తను అనేకులకు మరి ఆహారాన్ని అందించేవాడుగా ఉన్నా గాని మరి తన అన్నలు వచ్చినప్పుడు తన అన్నల విషయంలో తనకు మరి ద్వేషం ఉండవలసింది, తన అన్నల విషయంలో వారి కక్ష ఉండవలసింది, తన అన్నల విషయంలో వారిని మరి ఏ విధంగా చేయాలో మనం చూడగలుగుతాం. కానీ తను మాత్రం ఏమన్నాడంటే, నన్ను ఈ విధంగా ఇక్కడ పంపించడానికి మీరు కాదు, దేవుడే కారణము. దేవుడే ముందుగా నన్ను ఇక్కడ పంపించాడు. మనల్ని, మన కుటుంబాన్ని అనేకులకు ఆహారం పంచిపెట్టడానికి, ఆహారము నిమిత్తము, ఆహారం సమకూర్చి అనేకుల ప్రాణ నిమిత్తము, ఆహారం సిద్ధపరచడం కోసం, ఆహారం రక్షణ కోసము నన్ను ఇక్కడికి పంపించాడు. నన్ను మీరు ఈ విధంగా చేసినందుకు మీరు ఏమాత్రం మనసులో బాధ పెట్టబడద్దు, మీరు ఏ మాత్రము కూడా అనాలోచించవద్దు అని తన అన్నలకు ధైర్యం చెప్పిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. అంటే తనకు ఒక అధికారం ఉన్నది, తన అన్నలను శిక్షించవచ్చు, బంధించవచ్చు, వాళ్ళని మరి ఏ విధంగా అయినా చేయొచ్చు. కానీ తను మాత్రము దేవుని చిత్తము నుండి, దేవుని వాక్యములో ఉండి, దేవుని యోగ్యమంగా అయినటువంటి వ్యక్తిగా ఉండి, యోగ్య ప్రవర్తన వలన తను ఏం చేశాడంటే, అన్నలారా నన్ను ఈ విధంగా చేసినందుకు మీరు ఏమాత్రము బాధపడద్దు, ఏమాత్రము మీరు దాని గురించి దుఃఖపడద్దు. నన్ను మన ప్రాణ రక్షణ కోసము దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు అన్న జ్ఞానం కలిగి జీవించాలి. యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించాలి. యోగ్య ప్రవర్తన ఎలాంటి సందర్భంలో ఈ విధంగా ఉంటుందని మనం చూడగలుగుతాం. అంతేకాకుండా మనం చూసినప్పుడు కూడా మరి 4వ వచనము 5వ వచనాలు మనం చూసినప్పుడు, కీర్తన గ్రంథము ఆ తర్వాత యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారే కాకుండా మరి దుష్టుల గురించి మరి ఏ విధంగా ఉంటారో మనం చూసినప్పుడు కూడా, యోగ్యమైన ప్రవర్తన కలిగి మరి నోహ ఎలా ఉన్నాడు, అబ్రహాం ఎలా ఉన్నాడు, మరి యోసేపు ఎలా ఉన్నారో మనం చూసాము. అయితే దుష్టులు గురించి మనం చూసినప్పుడు కూడా 4వ అధ్యాయాలు మనం చూస్తే, దుష్టులు అలాగునూ ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలెనందురు, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. దుష్టులు అలాగుండక గాలి కుట్టు చెదరగొట్టు పొట్టువలెనందురు. అదే విధంగా అంతేకాకుండా ఎలా ఉంటారంటే, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు ఉండలేరు, మరి నీతిమంతులు సభలో పాపులు నిలవరు. ఈ విషయంలో మనం చూసినప్పుడు కూడా మరి యేసుక్రీస్తు వారు చెబుతున్న సందర్భాన్ని కూడా మనం చూసినప్పుడు చూడండి. మత్తయి సువార్త, గాలి చెదరగొట్టు పొట్టు దుష్టులు ఏ విధంగా ఉన్నారు, న్యాయ విమర్శలో దుష్టులు నిలవరు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. ఏ విధంగా నిలవరు, ఏ విధంగా అనేది మనం చూస్తే చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనము, 13వ అధ్యాయం 25వ వచనము మనం ఈ సందర్భంలో మనం చూసినప్పుడు కూడా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనము, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. చాలండి. అంతేకాకుండా 13వ అధ్యాయం 25వ వచనం కూడా మనం చదివితే, ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. చాలండి. అంతేకాకుండా లూకా సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పెను. చాలండి.
ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ సందర్భాన్ని మనం చూసినప్పుడు కూడా మరి యేసుక్రీస్తు వారు మరి బాప్తీసమిచ్చు యోహాను యేసుక్రీస్తు వారి నుంచి తెలియజేస్తున్నట్టు మాట మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి చేతులు ఏముందో చెప్తా ఉన్నాడు. ఓ ఏమంటున్నాడంటే 17 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కుట్టులో గోధుమలు పోసి ఆరని అగ్గితో పొట్టి కాల్చివేయనని అందరితో చెప్పారు. ఈ విషయంలో మనం చూసినప్పుడు గోధుమలు, గురుగులు, గింజలు, పొట్టు, గోధుమలు, గురుగులు, గింజలు, పొట్టు. ఈ విషయంలో చూసినప్పుడు గింజల్లో ఏముంటది అని మనం చూసినప్పుడు, గురువుల్లో పొట్టుల్లో ఏముంటుందో మనం చూసినప్పుడు కూడా ఏముంటది గింజలలో అని మనం చూస్తే గింజలలో జీవం ఉంటది, గింజకు విలువ ఉంటది, గింజ స్థిరమైనది. అంతేకాకుండా సమకూర్చబడతాయి. ఈ యొక్క గింజలు విత్తనాలు ఏం చేస్తాయంటే సమకూర్చబడతాయి. అంతేకాకుండా గాదెలలో దాచబడతాయి. ఈ యొక్క ఆహారాని కోసం గాదెలలో దాచబడతాయి. అంతేకాకుండా ఈ విషయంలో మనం చూసినప్పుడు ఘనత వస్తుంది. అంతేకాకుండా ఆనందము, సంతోషము, ధన్యత వస్తుంది. అంతేకాక అదే విషయంలో గురుగురు గురించి, పొట్టు గురించి మనం చూస్తే ఈ విషయంలో గురించి చూసినప్పుడు మరి గురుగుల్లో ఏముంటది, పొట్టులో ఏముంటది, జీవం కలిగినవేమో గోధుమలు ఉంటే మరి పొట్టులో కానీ గురుగులు ఏముంటదంటే నిర్జీవం ఉంటుంది, విలువ ఉండదు, వాటికి విలువ ఉండదు. అంతేకాకుండా అస్థిరమైనది, అది గాలికి చెదరగొట్టు పొట్టు. దుష్టులు ఎలా ఉంటారో మనం చూస్తున్నాం. దుష్టుల యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నిజమైన వారు విలువ లేదు, వారికి అస్థిరమైన వారు చెత్తగా పారవేయబడతారు, అగ్ని చేత కాల్చబడతారు. అవి ఘనహీనమైనవి. అవి అక్కడ ఎలా ఉంటదంటే ఏడుపును, పళ్ళు కురుగుటయు, వేతనయు. ఈ విషయంలో మనం చూసినప్పుడు కూడా చూద్దాం. ఆ విషయంలో ఆ విధంగా ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు అని మనం చూసినప్పుడు కీర్తన గ్రంథంలో కూడా మరి కీర్తనకారుడు తెలియజేస్తున్న మాట చూసినప్పుడు కూడా 73వ కీర్తన 1వ వచనం మనం చదివితే ఈ యొక్క విషయంలో దుష్టుల విషయంలో తెలియజేస్తున్న మాట మనం చూస్తే 73వ కీర్తన 1వ వచనం మనం చూసినప్పుడు ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయ నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. యోగ్య ప్రవర్తన కలిగిన వారు ఎలా ఉంటారంటే శుద్ధ హృదయం కలిగి ఉంటారు. శుద్ధ హృదయం కలిగిన వారి ఎడల దేవుడు ఎలా ఉన్నాడంటే వారి ఎడల దయాళుగా ఉన్నట్టుగా మనం చూడాలి. అంతేకాకుండా కీర్తనకారుడు 92 కీర్తనలో కూడా మనం చెప్తున్న మాట చూసినప్పుడు 92 కీర్తన 6వ వచనం మనం చూస్తే ఇక్కడ మరి కీర్తనకారుడు చెబుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు కూడా మరి నీ ఆలోచన గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. చాలండి. నీ యొక్క ఆలోచనలు గంభీరములు, నీ కార్యములు, ఆయన కార్యములు ఏవైతే ఉన్నాయో ఆ కార్యములన్నీ మనం చూసినప్పుడు ఆది కాండకం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన కార్యములు, ఆయన యొక్క స్పష్టత, ఆయన ఇస్తున్నటువంటి యొక్క అన్ని మనం చూసినప్పుడు కూడా ఆయన కార్యములు కానీ, ఆయన చేసినటువంటి మహత్కార్యములు కానీ, ఘన కార్యములు కానీ అన్ని మనం చూసినప్పుడు నీతిని బట్టి ఆయన విమర్శ చేస్తాడు, న్యాయమును బట్టి విమర్శ చేసినప్పుడు ఆయన ఎలా ఉన్నాయంటే న్యాయ విమర్శలో పాపులను మరి ఏ విధంగా నిలవలేరు. మరి ఆ విధంగానే దేవుడు ప్రతి విషయంలో కూడా న్యాయవంతుడిగా ఉండి న్యాయ విమర్శ చేసినప్పుడు న్యాయ విమర్శలో దుష్టులు, పాపులు నిలవరు అని తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. ఆ విధంగా ఆయన ఏం చేస్తున్నాడంటే పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. కాబట్టి ఏమని చెబుతున్నాడు? 4-5 వచనాలలో మనం కీర్తన గ్రంథమును మనం చూసినప్పుడు 4-5 వచనాల్లో ఏమంటున్నాడు? మొదటి అధ్యాయంలో దుష్టులు అలాగున ఉండకుండా. 3వ వచనంలో ఏమన్నా అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలం ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేరుదంతయో సఫలమగు. అయితే యోగ్యమైన ప్రవర్తన కలిగి దేవుని వాక్యాన్ని అంగీకరించి
అంగీకరించి ఏ విధంగా అయితే ఉంటారో చెబుతూ, దుష్టులు అలా ఉండరు. యోగ్యంగా వాళ్ళు ఆలోచించరు. ఇంగో దేవుని వాక్యానికి వారు చోటివ్వరు. దేవుని వాక్యాన్ని అవలంబించరు. దేవుని వాక్యాన్ని అనుసరించరు. దేవుని వాక్యానికి తిరస్సులుగా ఉంటారు. అందుకని పసుపాయలుగా ఉండి, అవివేకులుగా ఉండి, దుష్టులుగా మారేసేసి నిజమైన పరిస్థితికి వెళ్తారు అని తెలియజేస్తున్నారు చూడు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఏ విధంగా పాపులు అని మనం చూసినప్పుడు కూడా ఆ విషయంలోనే ఈ గాలికి చెదరగొట్టు కొట్టువలే అనే విషయంలో కూడా మనం చూసినప్పుడు కూడా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు కూడా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ చెబుతా ఉన్నాడు. మీరు వాటిని మీరు వాటిని చేయించు చేయించు వాయుమండల వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. చాలండి. ఇక్కడ చెబుతా ఉన్నాడు. ఈ గాలి సంబంధమైనది, ఈ విషయంలో దుష్ట సంబంధమైన వ్యక్తి ఎలా ఉన్నది అని చెప్పేసినప్పుడు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. అదే విషయంలో మనం చూసినప్పుడు 3వ వచనం కూడా వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలు అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి. ఆయన చేత ఆయన చేతిలో ఉన్న ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళమును బాగా శుభ్రం చేసి ఇంకో పొట్టుని ఏం చేస్తాడు, కాల్చి వేస్తాడు, నరకాగ్నిలు వేస్తాడు. అక్కడ శ్రమలు, ఇరుకులు, ఏడుపులు పండుగొరుగుతా ఉంటాయి, అగ్నిలో కాల్చి వేయబడతారు అని చెప్పినట్టుగా అప్పుడు మరి దేవునిలోకి రాకముందు, క్రీస్తు యేసును అంగీకరించక ముందు ఎలా ఉన్నారంటే దైవోగ్రతకు గురై ఉన్నారు. దుష్టుల యొక్క ప్రవర్తనలో ఉన్నారు. ఇంకో దుష్ట సంబంధమైనటువంటి అధిపతి అయినటువంటి అపాది క్రియల్లో ఉన్నారు. అయితే వారి వలన వారికి ఏ విధంగా అయితే ఉన్నదో అలాంటి విషయాలను సందర్భంలో మనం తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. ఆ విషయంలో మనం చూసినప్పుడు కూడా 4వ అధ్యాయం 14వ వచనం కూడా చూసినప్పుడు మరి అయితే క్రైస్తవులు ఎలా ఉండాలి, క్రైస్తవులు ఏ విధంగా జీవించాలి అని మనం తెలియజేస్తున్న గ్రంథకర్త కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే 4వ అధ్యాయం 14వ వచనం కూడా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఈ విషయంలోనే చెప్తున్న మాట ఏంటంటే 14వ వచనం, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల పాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండకు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదము. ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ చదివినప్పుడు సందర్భం ఏంటంటే, అందువలన క్రైస్తవులు ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడంటే యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగి ఓర్పును, సహనమును, దీర్ఘశాంతమును, సాత్వికమును వీటిని కలిగి సఫలుడుగా జీవించాలంటే కొంత ఎఫెసీయులకు రాస్తున్నటువంటి సందర్భం మనం చూసిన అందువలన కాబట్టి ఏం చేయాలంటే మనమేక మీదట పసిపిల్లలమై ఉండి, పసిపిల్లలముగా ఉండకూడదు. వాక్య విషయంలో పసిపిల్లలుగా ఉండకుండా ఎలా ఉండాలని చెబుతున్నానంటే మనుషుల మాయోపాయాల చేత వంచనతోనూ, మనుషులు మాయోపాయాల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కుట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కుట్టుకొని పోవచ్చు అలల చేత ఎగుర కొట్టబడిన వారమైనట్టుండక ఆ విధంగా ఉండకూడదు. వాక్యాన్ని వాక్య రీతిగా మనం అంగీకరించి, వాక్యాన్ని వాక్య రీతిగా అవలంబించి, వాక్యాన్ని వాక్య రీతిగా దాన్ని అనుసరిస్తూ దాన్ని గట్టిగా పట్టుకొని స్థిరంగా ఉండాలి. బండ మీద కట్టిన ఇల్లు ఏ విధంగా అయితే స్థిరంగా పునాదిగా ఉండేసేసి కట్టబడి ఉంటాం, అది గాలికి వరదలు వచ్చినా ఏది వచ్చినా కానీ కొట్టబడుకోకుండా ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండాలి క్రైస్తవులు. తన కాలం ముందు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఆ విధంగా ఉన్నప్పుడే క్రైస్తవులు వారి యొక్క జీవితంలో ఫలాలు అనుభవిస్తారు.
వారి జీవితంలో వారు అనుకున్నటువంటి కలిగి ఉంటారు. వారి జీవితంలో వారు వాటన్నిటిని పొందుతారు అని మరి గ్రంథకర్త కీర్తనకారుడు తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆ విషయంలోనే మనం చూసినప్పుడు కూడా తప్పు మార్గమున మనం వెళ్ళినప్పుడు ఇంకో ఏ విధంగా అవుతుందంటే కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశం మనకు ఇటు అటు కొట్టుకొని పోతూ అమల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండకూడదు. క్రైస్తవులు ఏం చేయాలంటే వాక్యాన్ని వాక్యరీతిగా అంగీకరిస్తూ వాటిని అనుసరిస్తూ జీవించినప్పుడే దాని యొక్క ఫలితం లభిస్తుంది. దాని యొక్క మరి ఏదైతే పొందాలనుకుంటున్నామో, ఏదైతే మార్గములో మనకు కావలసినటువంటి మనం కలిగి ఉంటామో అదే చెబుతా ఉన్నాడు. ఎందుకనంటే 3:12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్లో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. కాబట్టి క్రీస్తు వారు కూడా ఆయన చేతిలో ఉన్నటువంటి న్యాయం ఏదైతే ఉందో, నీతి యొక్క వాక్యం ఏదైతే ఉందో, సత్యం ఏదైతే ఉందో దానిని అవలంబించినప్పుడే తాను ఏం చేస్తాడంటే గోధుమగా పోగు చేసేసి ఆయన ఏం చేస్తాడంటే కొట్లో వేస్తాడు. అందుకని 25వ అధ్యాయంలో కూడా అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చెబుతున్న మాట సందర్భం కూడా మనం చూసినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా ఇగో మీకు సిద్ధపరిచిన స్థలం వరకు మీరు చేరుడి అని చెప్తున్నారు. ఆ విషయంలో మనం చూసినప్పుడు కూడా ఆ ప్రసంగం కూడా చెబుతా ఉన్నాడు. ఈ గాలి విషయంలో గాలికై కుయుక్తితో మాయోపాల చేత కొట్టబడిన వారు వాటి ఆలోచన తలంపుల వలన ఎలా ఉంటదంటే ఇంకో ప్రసంగం కూడా చెబుతున్నటువంటి మాట మనం చూసినప్పుడు ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 14-17 సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటిని నేను చూచితిని, అవి అన్నియు వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. చాలండి. ప్రియమైన దేవుని వారలారా 14 వచనము తర్వాత మనం చదువుకున్నాం. 14 వచనం కూడా ఇక్కడ విషయంలో సందర్భం ఏంటంటే సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటిని నేను సూచితిని, అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ఉన్నాయి. ప్రతిది కూడా ఏది కూడా నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసం వెరితనమును మతిహీనతను తెలుసుకున్నటకు ప్రయత్నించితిని. అయితే ఇది గాలికై ప్రయాసపడి అని తెలుసుకుంటాను. నా మనసు విప్పి నేను ఆలోచించాను, జ్ఞానాభ్యాసం చేశాను. అది కూడా ఎలాంటిదంటే మతిహీనతను తెలుసుకున్నటకు ప్రయత్నించితిని. అయితే ఇది గాలికి ప్రయాసపడితే అని చెప్పేసి అని జ్ఞానేటువంటి సులభను తెలియజేస్తున్నట్టు చూడ అన్నీ వ్యర్థములే. జ్ఞానము, మతిహీనత, అన్నీ కూడా వ్యర్థమే అని తెలియజేస్తున్నాడు చూడగలుగుతాం. 6వ అధ్యాయం 9వ వచనం కూడా చూసినప్పుడు కూడా చెబుతున్న మాట ఏంటంటే 6వ అధ్యాయం 9వ వచనం కూడా మరి జ్ఞానేటువంటి ప్రసంగి తెలియజేస్తున్న మాట అంటే మనస్సు తిరుగులాడట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించట మేలు, ఇది వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. చాలండి. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. అందుకనే ఒక సామెత కూడా చెబుతూ ఉంటారు, పరిగెట్టి పాలు తాగుడు కంటే నిలబడి నీరు తాగుట మేలు. నిలబడి నీరు తాగుటే మంచిది అని అంటారు. అందుకని ఏమంటున్నాడంటే మనస్సు అడియాసలు కలిగి అంటే మనస్సులో ఆశ కలిగి ఏదైతే ఉందో ఆశల వలన ఇంకో తిరుగులాడుతూ ఉండేసి ఉంటారు. అప్పుడు అందుకని ఏమంటున్నాడంటే ఎదుటనున్న దానిని అనుభవించడం లేదు, ఆయనను ఇది కూడా గాలికై ప్రయాసపడినట్టే అని చెబుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. 6వ వచనానికి మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనానికి మనం చూసినప్పుడు చివరిగా ఆ యొక్క విషయాలు మన సందర్భాన్ని చూసి మనము ముగించుకుందాం. సమయం అయిపోతుంది, ఇంకొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో ఈ సందర్భాన్ని ముగించుకుందాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడిపించు. నీతిమంతుల మార్గము మరి యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము ఏమైపోతుంది, నాశనమునకు పోవును. కాబట్టి ఈ సందర్భంలో మనం చూసినప్పుడు కూడా 25వ అధ్యాయం 34 వచ్చిన మనం చూస్తే ఇందాక నేను చెప్పాను, మత్తయి సువార్త 25వ అధ్యాయము
34 మనం చూసినప్పుడు చెబుతా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు చెబుతా ఉన్నాడు ఏమనంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రాగో మరి మీ అప్పుడు కొరకు సిద్ధ రాజు తన ఆకలిగా కుడి ఉంటిని. వైపున ఉన్న వారిని చూచి, నా ఆ, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, ఆ, లోకము రండి. పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చాలు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశ్రయింపబడిన వారులారా రండి, లోకమున పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని తెలియజేస్తున్నాడు. అందుకని యోగ్యమైన మంచి మనస్సు కలిగి వాక్యం అంగీకరించి అనుసరించి అవలంబించి తద్వారా ఫలము లభిస్తుంది. అలాంటి వారిని ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, విరిగి నలిగిన హృదయము, సాత్వికం కలిగి ఎవరైతే జీవిస్తారు, ఒక యోసేపులాగా, అబ్రహాములాగా, నోహులాగా ఎవరైతే జీవిస్తారో వారిని ఏమంటున్నానంటే, మరి ఆ తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడి ఆయన రొమ్మును ఆనుకోవటానికి మనం వెళ్తా ఉన్నాం. నోవహు ఓడను సిద్ధపరిచి ఓడలో తన కుటుంబాన్ని ఏ విధంగా అయితే రక్షించాడు, ఇంకో భూమి మీద ఉన్న వారి కంటే నువ్వే ఒక్కడివే నాకు నీతిమంతుడు కాబడుతున్నావు, భూమి మీద సమస్త మానవుల వల్ల నేను ఇసిగిపోయాను, వారి యొక్క హృదయం యొక్క తలంపులన్నీ కూడా పుట్టినది మొదలుకొని కూడా చెడ్డదిగా ఉన్నది, కాబట్టి నీవే నీతిమంతుడు కాబడుతున్నావు, కాబట్టి నువ్వు ఓడను సిద్ధపరచుకొని నోవాహు చెప్పినప్పుడు నోవాహు ఏ విధంగా అయితే సిద్ధపరచుకున్నాడు, రక్షింపడ్డాడు, ఏ విధంగా అయితే రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టు తాను ఏ విధంగా అయితే ఓడలకు వెళ్ళాడో మనం చూడాలి. అంతేకాకుండా యోసేపు చూసినప్పుడు కూడా తన అన్నల చేత తాను ఏ విధంగా అయితే బాధింపడ్డాడు, తృణీకరింపబడ్డాడు, మరి తాను దాసుడుగా అమ్మినప్పుడు కూడా అక్కడ ఏ విధంగా అయితే తను మరి తనను బంధింపబడ్డారు, తాను ఏ విధంగా అయితే హింసింపడ్డాడు, అయితే తనను ఏ విధంగా హెచ్చించాడో మనం చూడగలుగుతాం. ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, విరిగి నలిగిన హృదయం కలిగి యోగ్యమైన మంచి మనసు కలిగి వాక్యము అంగీకరించి అవలంబించి అనుసరించి తద్వారా తను ఏం చేస్తాడంటే ఐగుప్తు దేశానికి ఒక రాజుగా స్థానానికి వెళ్ళి అనేకులకు ఆహారాన్ని పంచిపెట్టేవాడుగా తనను ఏ విధంగా అయితే నియమించాడు. నా తండ్రి చేత ఆశ్చర్యంపడిన వాళ్ళరా ఇంకో మీకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకోండి అనేటట్టుగా ఉండాలి అని మరి మరి మనం చూడగలుగుతాం. ఈ అధ్యాయాలు మనం చూసినప్పుడు ఇంకా మనం చూసినప్పుడు కూడా ఈ సందర్భంలో చూసినప్పుడు మరి ఈ విషయంలో ఎబ్రి అందకర్త కూడా ఆ వాక్యాన్ని గురించి తెలియజేస్తూ ఆ వాక్య విషయంలో మరి ఏ విధంగా ఉన్నది అని మనం చూసినప్పుడు కూడా మరి ఈ సందర్భంలోనే మనం చూసినప్పుడు కూడా 2-3 వాక్యాలు మనము తీసుకొని చదువుకొని మనము ముగించుకున్నాం. ఈ పాఠం కూడా ఇంతటితో కూడా మనము ముగించుకోవచ్చు. కాబట్టి మనం చూసినప్పుడు కూడా ఏమన్నాడంటే మరి ప్రకటన గ్రంథము 22 అధ్యాయం 1-2 వచ్చి మనం చూసినప్పుడు చెబుతా ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 22 అధ్యాయం 1-2 వచ్చిన మనం చూస్తే, మరియు స్ఫటికము వలె మెరయున్నట్టు జీవము గల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవులను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. దేవుని వాళ్ళారా, ఎవరైతే యోగ్య ప్రవర్తన కలిగి జీవిస్తారో వారు ఎలా ఉంటారంటే వాడక తన కాలం ముందు ఫలమించి ఫలం చెట్టు వలే ఉండటమే కాకుండా ఆ ఫలించిన వారు ఎలా ఉంటారంటే వారు అనేకులకు ఏ విధంగా ఉంటారంటే దేవుని వద్దకు నడిపించేవారు. ఇక్కడ ఏం చెబుతున్నానంటే ఆకులు జనములను స్వస్థపరచను. వారి యొక్క యోగ్య ప్రవర్తన వలన దేవునిలోకి నడిపింపబడి దేవుని యోగందు భయభక్తులుగా జీవిస్తూ తన కాలం ముందు ఫలమించి చెట్టు వాళ్ళు ఎలాగైతే ఉంటారు, ఆ ఫలములు ఏవైతే ఉన్నా ఆ ఫలాలన్నీ కూడా ఏం చేస్తాయి అంటే అనేకులకు ఆహారంగా మారుతాయి, అనేకులకు ఆహారంగా మారిపోతూ ఉంటాయి. అందుకని ఏమంటానంటే అది ఆ పట్టణం రాజవీధి మధ్యన ప్రవహిస్తుండెను, ఆ నది ఇరువైపులా జీవవృక్షము ఉండెను, ఫలించుచుండెను, ఆ ఆకులు జనములను స్వస్థపరచు. ఏ విధంగా ఎవరైతే క్రైస్తవులుగా జీవిస్తున్నారో, ఎవరైతే యోగ్య ప్రవర్తన కలిగి జీవిస్తున్నారో వారి వలన తన కుటుంబాన్ని
తన సమాజాన్ని ఏ విధంగా అయితే తన దేవుని మార్గంలో నడిపించుకొని వారిని స్వస్థపడతారు, అంటే వారిని దేవుని మార్గంలో నడిపించి దేవుని వద్దకు నడిపిస్తారని గ్రంథం తెలియజేస్తున్నది మనం చూడగలుగుతాం. చివరిగా ఒక వచ్చిన చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. నాకు సమయం అయిపోయింది. కొరింథీయులకు రాసిన మనమందరము ఆ, మనసు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేసి మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చాలా మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దమలే ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభు ఆత్మ చేత పోలికగానే మార్చబడుతున్నాము. ఈ యొక్క గ్రంథకర్త మరి కీర్తనకారుడు తెలియజేస్తున్న మాట మనం చూసినప్పుడు 1వ అధ్యాయంలో సారాంశాన్ని మనం గ్రహిస్తే ఎలా ఉందంటే, ఇంకో మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. అద్దం ముందు నిలబడితే మనల్ని మనం ఏ విధంగా అయితే మనం చూసుకుంటాం, స్పష్టంగా అగపడతామో, అలాగే దేవుని వాక్యం మనం అవలంబించి నడుచుకొని జీవించడం, మనం యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు మంచి నేలను పడిన విత్తనంగా ఏ విధంగా అయితే ఫలిస్తూ అభివృద్ధి చెందుతామో, ఆ అభివృద్ధి ఎలా ఉంటదంటే మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత పోలికగానే మార్చబడదాము. కాబట్టి మనము ఈ విధంగా క్రైస్తవులైన మనం కూడా ఆ విధంగా యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ అనేకులకు మహిమ కలిగించేవారుగా, అనేకులను దేవుని వద్దకు తెచ్చేవారుగా, మనము మన కుటుంబాలు, మన ప్రాంతాలు, మన దేశము ఆ విధంగా దేవుని వద్దకు వచ్చేవారుగా మనం జీవిస్తూ ముందుకు సాగుతూ ప్రవర్తన, మన ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు అనేవి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే ఒక్క మనిషి నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఎవరు మారరనో కాదు, కానీ మనమే అనేకులకు మాదిరిగా ఉన్నప్పుడు మనలో చూసి అనేకులు మారి దేవుని వద్దకు వచ్చేసి మన ప్రపంచం ఏమైపోతుందంటే దేవుని వద్దకు వస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా ఉంటూ ముందుకు సాగుదామని మనం చేస్తూ శ్రద్ధగా విన్నా మీ అందరూ కూడా ప్రవేశనాలు వందనాలు తెలియజేస్తూ అధ్యక్షుడి వారికి, అదేవిధంగా చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా స్థానిక దైవజనులు, పెద్దల సహోదరులకు ప్రతి ఒక్కరు కూడా ప్రవేశనాలు వందనాలు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ అందరికీ వందనాలు. భద్రసేహ